अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। नाजरीन, आपका खैर मकदम है लाइव स्टूडियो तहलका न्यूज़ 7 रियासत तेलंगाना इंडिया में, और मैं हूं आपका मेज़बान रशीद आलम अल हफीज़ी। रियासत तेलंगाना के ज़िले जगतियाल में इंतखाबात के लिए EVM यानी इलेक्ट्रॉनिक वोटिंग मशीन पहुंच चुके हैं। इस मौके पर ज़िले कलेक्टर ए शरद ने तमाम सियासी जमातों के नुमाइंदों की मौजूदगी में मशीनों को अपनी निगरानी में हासिल कर लिया, जिसे स्ट्रांग रूम में महफूज कर दिया गया। जिले कलेक्टर ए शरद ने मीडिया के नुमाइंदों से बातचीत करते हुए कहा कि इन EVM को मुकम्मल तौर पर जांच करते हुए इंतखाबात के लिए तैयार किया जाएगा। इंतखाबात तक स्ट्रांग रूम के अतराफ सिक्योरिटी फोर्सेस तैनात कर दी गई है। ये है रिपोर्ट जगतियाल से हमारे नुमाइंदा हाफिज मास के साथ तहलका न्यूज़ 7। కరెక్ట్గా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా, మనం ఓటు వేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ప్రింటర్ వస్తుందా లేదా, మార్క్ పోల్ కూడా నిర్వహణ, ప్రతి మెషిన్ మీద మార్క్ పోల్ నడుస్తుంది. సో అది వారి సమక్షంలో నడుస్తాయి. నడిచిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అన్ని స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. సో అది ఈ వారం 10 రోజుల్లో పూర్తి అవుతుంది. అండ్ దాని తర్వాత స్ట్రాంగ్ రూమ్లో పెట్టి తర్వాత నెక్స్ట్ మరి మనం మళ్ళీ ఈ స్ట్రాంగ్ రూమ్కి బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా చేయటం జరిగింది. సో బందోబస్తులోటే ఈ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. సో ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు, ముఖ్యంగా ఏదైతే మనకు EVMs కావాలో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కావాలో, VVPATs కావాలో మనకు అందుబాటులో వచ్చినాయి. ఎలక్షన్ కమిషన్ అలాట్ చేసిన దాని ప్రకారం మన ఆఫీసర్లు ఇటు హర్యానా పోయినారు, పంచకుల, బెంగళూరు పోయి తీసుకురావటం జరిగింది. సో నెక్స్ట్ కార్యక్రమాలు కూడా మిగతా అన్నీ జరుగుతాయి. ధన్యవాదాలు సహకరించి